హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడైతే మీ ముందుకు నేనైతే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇలా మనము 2 పీసెస్ అయితే ముక్కలు చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మనకు ఒక స్పూన్ ఉంటే దాంతో ఇలా ముక్కలు అనేది వేరు చేసుకోవాలన్నమాట. దాంట్లో నుండి అంతా తీసేసుకోవాలి. సో మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే దాంతో తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇలా మన కర్రీ స్పూన్ ఏదైనా స్మాల్ది ఉంటుంది కదా, దాంతో కూడా తీసేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను అన్ని గింజలు తీస్తున్నాను కదా, అలా అన్ని దాంట్లో నుండి వాటర్ మిలన్ సీడ్స్ అనేది వేరు చేశాను అనమాట. ఇలా వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ నేను అన్నీ వేసేస్తున్నాను కదా. ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా గ్రేవీ వస్తుంది కదా, ఆ వాటర్ని అంతా మళ్ళీ మనం వడకట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని అంతా పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి అనేది మనం వేరు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జస్ట్ ఆ వాటర్ తోటి మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది కాబట్టి ఇలా చూపించే విధంగా ఒక జాలితోటి మీరు వేరు చేసుకోవాలి. ఇలా నేను ఇలా వేరు చేసుకున్నాను చూడండి. ఇలా వేరు చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఇంకా టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. వాటర్ ఏం మిక్స్ చేయొద్దు. దాంతో మాత్రమే ఆ జ్యూస్ మాత్రమే చాలా వస్తుంది అనమాట మనకి. ఇలా కంటైనర్లో వేసుకున్న తర్వాత షుగర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అంతే అండి. ఇంకా ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ ఇవి ఉన్నాయి కదా కంటైనర్స్, దాంట్లో ఈ వాటర్ని అంతా పోసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ దాంట్లో పోసుకున్న తర్వాత మనము ఇదన్నీ వేసుకొని దాంట్లో ఎవరైనా ఉంటే అంటే కవర్ ఉంటే కవర్ వేసుకోండి. మీ దగ్గర కవర్ ఏం లేదు అని అంటే డైరెక్ట్గా మనం దాంట్లో అలా స్టిక్ చేసేయచ్చు. ఆ స్టిక్స్ని దాంట్లో డైరెక్ట్ పెట్టచ్చు. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే కనుక అవి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇవి పెట్టుకోవచ్చు. ఇది నాకు బాగా ఎక్స్ట్రా అయ్యిందనమాట. సో నేను అది ఇంకా మళ్ళీ వేరే బౌల్స్లో వేసుకుంటున్నాను. ఇలా వేసి పెట్టేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇవన్నీ మనము 5 to 4 అవర్స్ లేదా 4 to 6 అవర్స్ అంటే నార్మల్గా ఒక 6-5 అవర్స్ అయితే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయిపోతుందన్నమాట. మనము 5 అవర్స్ ఈజీగా అయిపోతుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మనకు డైరెక్ట్గా ఓపెన్ కాదు. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది, ఓపెన్ కాదనమాట. అందుకని ఒక బౌల్లో ఒక లోతు గిన్నెలో మనం వాటర్ తీసుకొని దాంట్లో పెట్టాలి. దాంట్లో పెట్టి పైన సైడ్స్ కొంచెం గట్టిగా కొట్టాలి. కొడితే ఈజీగా ఇలా వచ్చేసింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో మనకి ఏ షేప్ ఉంటే అది వస్తుందన్నమాట. ఇలా ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి. మనకి ఒకవేళ మంచి కాలేదు అని అనుకుంటే విరుగుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా తీయాలి. వాటర్లో పెట్టి తీస్తే నీట్గా వస్తుందన్నమాట. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.